వెనిజులా అనేటటువంటి చిన్న దేశమే. కానీ విపరీతమైన ఆయిల్ నిల్వలు ఉన్నాయి. కాకపోతే బయట దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బయట 100 లీటర్లు తీస్తే అందులో 95 లీటర్లు ప్యూరిఫై అయితే బాగుంటాయి. ఇక్కడ 60 లీటర్లే బాగుంటాయి. అందువల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది. కానీ ప్రపంచం మొత్తం మీద అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్న దేశం అదే. అయితే తవ్వాలి, తీయాలి ఇదంతా. ఆ వ్యవహారాల దగ్గరనే బద్ధకస్తులు పెరిగి బయట నుంచి వచ్చే వాళ్ళని రానివ్వక కమ్యూనిస్ట్ దేశంగా మారి అది కాస్త సంకనాగిపోయింది, సర్వనాశనం అయిపోయింది. దాంట్లో ఇప్పుడు చివరికి అది కవర్ చేసుకోవడానికి డ్రగ్స్కి అలవాటు పడ్డం, విచిత్రమైన ధోరణిలోకి వెళ్ళిపోయారు. ఆ డ్రగ్స్కి సంబంధించిన కేసులోనే మధురో వాళ్ళ అధ్యక్షుని తీసుకెళ్లి అమెరికా పట్టుకుపోయింది. వెనిజులా ఆయిల్ని ఎవరు కొనొద్దని చెప్పింది. సరే, వెనిజులా దగ్గర నుంచి హైయెస్ట్ కొనేటటువంటి దేశం చైనా. ఇప్పుడు చైనా దేశం కూడా కొననంటోంది. ఎందుకని? ఇప్పుడు వెనిజులా ఆయిల్ అమెరికా చేతుల్లోకి వచ్చింది. అంటే అమెరికా నుంచి కొనాలి, అమెరికా పెట్టిన రేటుకు కొనాలి, కొననని ప్రకటించింది.